ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ పూరర్ సెక్షన్లో ఉన్న వాళ్ళ కష్టాలు కూడా, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని అన్నీ తెలుసుకునే వచ్చిన అంచనా. అతనికి కొన్ని సామాజిక వర్గాలు, అది మతం కావచ్చు, ఒక కులం కావచ్చు, ఆ మద్దతు ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఈజ్ బ్యాడ్ ఆర్ వర్స్ట్ ఆర్ హారిబుల్, అవన్నీ కూడా కొన్ని మత్తుల్లో అవి గమ్మత్తుగా కనుమరుగవుతున్నాయి. అయినప్పటికీ కళ్ళు తెరిచిన వారు, జ్ఞానసిద్ధి పొందిన వారు మత్తులో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉన్నందువలన చాలా చోట్ల 10% పైగా వేరియేషన్ ఉంటుంది. రేపు కూడా మరి అతనికి ఒక 41-42% ఉంటే కూటమికి ఈజీగా 52 నుంచి 55% దాకా ఉండే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఓవరాల్గా అతిపెద్ద విక్టరీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమికి వస్తుంది. ఎక్కువ లీడ్ ప్లేయర్ తెలుగుదేశం. నాకైతే 125 సీట్లు, నాకైతే 125 ఖచ్చితంగా వస్తాయి. ఆ పైన ఎన్ని వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ట్రెండ్స్ అలా ఉన్నాయి. మరి ఈ పిచ్చి వెధవలో 175 అని ఇంకా తగ్గట్లా. అక్కడ పాల్గారు 175 అంటున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు. మరి వీళ్ళెవరు తగ్గట్లా, వీళ్ళిద్దరు 175కి. పాల్గారు కూడా 175 అంటున్నాడా? మరి కళ్యాణ్ గారు లాగా ఎక్కడ నెగ్గాలో కాదు. భలేవారు ఆయన మొన్న వైజాగ్లో చెప్పారు కదా. అవునా? నాకు ఆల్రెడీ 15 లక్షల ఓట్లలో 15 లక్షల ఓట్లలో ఎంపీగా 10 లక్షల ఓట్లు నాకు వచ్చినాయి. ఎంపీగా పని నేను ప్రారంభిస్తున్నాను అని చెప్పాక ఆ విలేకరు అడిగాడు, మరి ఎమ్మెల్యేలు ఎన్ని వస్తాయనుకుంటున్నారు అన్నారు. అంటే మరి ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయి అని చెప్పారు. ఆయన అసలు పోటీ చేసేది లేదో కూడా నాకు తెలీదు. ఎమ్మెల్యే గారి స్థానాల్లో వస్తాయన్నారు. అంటే 100ఏనా? మరి మీకు ఇక్కడ 10 లక్షల మెజారిటీ ఉంటే 100ఏనా అని అంటే, ఏమో ఈ ట్రెండ్ ఎలాగ ఉంటే 175 వచ్చినా రావచ్చు అని ఆయన పాల్గారు తనదైన బాణీలో మరి ఆయన చెప్పడం జరిగింది. మరి కాన్ఫిడెన్స్ విషయంలో వైసీపీ సత్యబాబు గారు ఏం చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తగ్గేదేలే అంటూ